ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ మనం చూస్తున్నాం, ఇయర్ ఎండింగ్కి వచ్చాము అండ్ న్యూ ఇయర్లో కూడా చాలామంది న్యూ ఇయర్ స్టార్టింగ్ తోటి అంటే ఏదన్నా ఒకటి కొనుక్కోవాలి, ఒక ఇయర్లో ఇలా అయిపోయింది, నెక్స్ట్ వచ్చే ఇయర్ నుంచి అన్నా నేను చాలా రిచ్గా బతకాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్గా నాకు గుర్తొచ్చేది బంగారంతో స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలా ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయాలి బంగారం మీద అంటే ఎలా ఉంటుంది ఇయర్ మొత్తం? అండ్ అలాగే ప్రజెంట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్ ఫ్యూచర్లో అండ్ స్పాట్ గోల్డ్ రేట్లో? గోల్డ్కి 2025 ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ కాబోతుంది. ఆ పాజిటివ్ వైబ్ ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ కాస్త కాదు కనీసం ఒక 10,000 రూపాయలు మనకు లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ కన్ఫర్మ్గా ఎక్స్పర్ట్స్ అందరూ ఏమంటున్నారంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో ఉండబోతుంది అని చెప్పేసి. ఎందుకంటే ద D-Day ఈజ్ కమింగ్ క్లోజర్. వాట్ ఈస్ దాట్ D-Day? ఆ డెడ్ లైన్ డే ఏంటి? ఆ డెడ్లియస్ట్ డే ఏంటి అంటే January 20th రోజున అమెరికా రాష్ట్రపతిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతుంది ఆ రోజునే. అండ్ ఆ రోజు నుంచి ఇంకా చాలా అల్లకల్లోలను సృష్టించబోతున్నారు, చాలా కైండ్ ఆఫ్ డిఫరెంట్ పాలసీస్ అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక భయంతో వణుకుతున్నారు. మొట్టమొదటి భయం ఏంటంటే చైనా అండ్ ఇండియా మీద చాలా హయ్యర్ టారిఫ్స్ లిటరల్గా అప్లై చేయబోతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ అండ్ మార్కెట్స్ అన్నీ కూడా తగ్గబోతున్నాయి. మార్కెట్స్ అంటే ఏది? స్టాక్ మార్కెట్స్ అని చెప్పేసి అంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా? మనీ ఏదైతే వైట్ మనీ స్టాక్ మార్కెట్లో ఉందో అండ్ క్యాష్ అనేది ఏదైతే ఉందో, ఎందుకంటే రూపాయి విలువ పడిపోతుంది కాబట్టి క్యాష్ ప్లస్ స్టాక్ మార్కెట్లో ఉన్న వైట్ మనీ రెండు కూడా కలిపేసేసి అప్పుడు మీకు గోల్డ్లో చేరుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ చర్నింగ్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. సో ఇట్ విల్ గోయింగ్ టు టేక్ అ యూ షేప్ కైండ్ ఆఫ్ అ డ్రైవింగ్. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి లోపల పడిపోయిన తర్వాత ఆఫ్టర్ January 20th నుంచి అక్కడ నుంచి మీకు గోల్డ్ ప్రైజెస్ అనేది పెరగడం మొదలు పడతాయి. సో ఈ రెండు సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ వీక్ అంటున్నారు జనవరి, కానీ 20th of January అనే ప్రమాణ స్వీకారం కాబట్టి కనీసం ఒక 15th or 18th వరకన్నా మీకు గోల్డ్ అనేది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మీకు గోల్డ్ అనేది పెరిగే అవకాశాలు 20th of January తర్వాత నుంచి. ఇకపోతే ఈ 10 రోజులు అంటే 20th of January నుంచి 30th of January లోపల మీకు గోల్డ్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫస్ట్ ఫెబ్కి మళ్ళీ పెరగదు. ఎందుకు? ఇండియాలో మన నూతన ప్రభుత్వం ఏదైతే ఈ జూన్లో ఎన్నికైంది కదా, సో వాళ్ళ ఫుల్ ఫ్లెజెడ్ బడ్జెట్ అనేది 1st of January మన భారతదేశ ప్రభుత్వము సబ్మిట్ చేయబోతుంది ప్రజల కోసం. సో ఒక ఫుల్ ఫ్లెజెడ్ బడ్జెట్ 1st February రాబోతుంది. సో ఈ 10 days ర్యాలీ ఏదైతే ఉంటుందో దాంట్లోనే మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ గోల్డ్ మీకు ఒక సైడ్ వేస్ మూమెంటంలో వెళ్ళిపోతుంది. బికాస్ బడ్జెట్లో ఏం అనౌన్స్మెంట్ చేస్తున్నారు? లాస్ట్ టైం ఏం జరిగింది తెలుసా? బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు 15% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ గోల్డ్ మీద ఉన్న దాన్ని తగ్గించేశారన్నమాట. అంటే 9% తగ్గిస్తే 6% వచ్చింది. దానివల్లనే మీకు ఇంపోర్టెడ్ గోల్డ్ ఇప్పుడు అందరూ కూడా వైట్లో తెచ్చుకుంటున్నారు, లీగల్గా తెచ్చుకుంటారు. ఇంతకుముందు ఏంటంటే షర్ట్ లోపల పెట్టుకోవడము, ప్యాంట్ లోపల పెట్టుకొని తేవడము, తెలియకుండా ఇలా గోల్డ్ తెచ్చేవాళ్ళు, చాలామంది స్మగ్లింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు కదా, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింది కాబట్టి. దానివల్లనే మీకు గోల్డ్ ప్రైసెస్ కూడా కొంచెం ప్రెషర్లో ఉన్నాయి. లేదంటేనా ఈ పాటికి మీకు 90,000 దాటిపోయేది గోల్డ్ ప్రైస్. సో ఈ మూమెంట్ తర్వాత ఈ రోజున మనకు స్పాట్ మార్కెట్లో గోల్డ్ ఎలా ఉంది అది మనం చూసుకుందాము. అండ్ ఇక్కడ నుంచి చార్ట్స్లో ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ ఇవ్వబోతుంది ఈ రోజున, లెట్స్ సీ దాట్. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే శిరీష 7,745 నిన్నటి ప్రైస్, ఒక 10 రూపీస్ అన్న మైనస్ అనేది తగ్గింది. అది మనం చూసుకుంటే 77.35 ఇట్ హాస్ బీన్ ట్రేడింగ్ యాజ్ ఆన్ టుడే. సో 7,100 ఇది ఏ గోల్డ్ అనుకుంటున్నారు? 24 కాదు, 22 క్యారెట్ గోల్డ్. సో 22లో 7,090 రూపీస్ ఈ రోజున ఉంది. దట్ ఈస్ ద ప్రైస్ విత్ అ ఫాల్ ఆఫ్ అరౌండ్ సేమ్ 10 రూపీస్. మీరు ఒక విషయం గమనించారా ఇక్కడ శిరీష? జనరల్గా 15 రూపీస్, 18 రూపీస్ ఆర్ 12 రూపీస్ అన్న మీకు 22 క్యారెట్ గోల్డ్ ఒకవేళ పడిపోయినా పెరిగిపోయినా ఉంటుంది కదా, మీకు దానికంటే 2 రూపాయలు లేదా 5 రూపాయలు తక్కువలో మీకు 22 క్యారెట్ గోల్డ్ పడుతుంది ఆర్ పెరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రోజున ఇద్దరు కూడా 10 రూపీసే పడ్డాయి. ఇది ఇస్ అ వెరీ రేర్ ఫినామినన్ అన్నమాట. ఇది ఎప్పుడు మీకు చూడడానికి దొరకదు. ఇది ఒక రేర్ ఫినామినన్. జస్ట్ ఆస్కింగ్ యూ టు take a note of it. Yes. Just take a note of it. Okay na? Now coming to the 18 karat gold, because demand anedi new generation, the people who are getting into income sources పెంచుకుంటున్నారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి కొత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫ్యాషన్ జ్యువెలరీతో పాటు 18 క్యారెట్ జ్యువెలరీ కూడా కొనడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. బికాస్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతుంది. అండ్ వాట్ ఈస్ ద ప్రైస్? 5809
నిన్న ఉండిన ప్రైస్ ఈరోజు చూసుకుంటే 5801, ఇట్ హెస్ గాన్ అప్ బై ఓన్లీ 8 రూపీస్ బికాస్ కైండ్ ఆఫ్ ప్రైస్ కూడా చిన్నగా ఉంది కాబట్టి మూమెంటం కూడా చాలా తక్కువ ఇచ్చింది. సో లెట్స్ గో టు ది చార్ట్. సో మనం జనరల్గా అందరికీ చూపిస్తాం శిరీష. ఫస్ట్ ఎండ్ ఆఫ్ డే చార్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎండ్ ఆఫ్ డే చార్ట్లో మనం చూసామండి ఒక రైజ్ అంటూ జరిగింది, దాని తర్వాత ఫాల్ ఇన్ ద మంత్ ఆఫ్ November 14th. దాని తర్వాత ఒక చిన్న రైజ్ అంటూ చూసుకుంటే 79,120 దాకా రావడం జరిగింది ఆన్ ద 11th of December. అక్కడ నుంచి ఫాల్ మీరు చూసుకుంటే శిరీష, ఫాల్ అనేది స్టార్ట్ అయింది 1, 2, 3, 4, 5, 6. సో 6 రోజుల నుంచి మార్కెట్లో గోల్డ్ పడిపోవడం అన్నది జరిగింది. కానీ జస్ట్ మీరు ఒక విషయం గమనించండి, ఇక్కడ ఆన్ ద 19th of December లో క్రియేట్ చేసింది 75,459. ఓకేనా. నెక్స్ట్ డే 75,651, అంటే 459ని తగ్గొట్టకుండా దాని పైన ట్రేడ్ అవుతుంది, కానీ మైనస్లో క్లోజ్ అయింది. అది మాత్రం గమనించాలి. అయితే నిన్న ఏం జరిగిందంటే గోల్డ్ హ్యాస్ స్లైట్లీ రిజన్ అప్ అరౌండ్ 1,000 రూపీస్ అనమాట. అంటే 75,459 నుంచి 76,600 వరకు రావడం జరిగింది. ఒక 1,1100 పెరిగిందనమాట. కానీ ఆ రైజ్ మీకు స్పాట్ మార్కెట్లో కనబడట్లేదు కదా. స్పాట్ మార్కెట్లో మాత్రం రోజు కనీసం 50 రూపాయలు 10 రూపాయలు చొప్పున మీకు గోల్డ్ అనేది పడుతూనే ఉంది. ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఇక్కడ మీరు చూస్తున్న ఏదైతే కంజెషన్ మోడ్ ఉంది కదా శిరీష, ఈ కంజెషన్ మోడ్లో నుంచి గోల్డ్ ఒక్కసారి నేను మీకు ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపిస్తాను. యూ కెన్ జస్ట్ మేక్ అవుట్ ఈ లైన్. ఒకవేళ దాటిందనుకోండి, దీన్ని దాటి పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీరు చూస్తారు ఈ ప్రైస్ పైన దట్ ఈస్ అరౌండ్ 76,800. దీన్ని దాటిందంటే మళ్ళీ మీకు 79,000 క్రాస్ అయ్యేసి 81,000 కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. బట్ in case if it doesn't cross the blue line and breaks the bottom 75,459 అన్న బాటమ్ ఏదైతే ఉందో అది ఒకవేళ దిగిందంటే యూ కెన్ సీ అనదర్ క్రాష్ అప్ టు 69,000. 30 minutes చార్ట్లో మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ సేమ్ అదే మూమెంట్. లైక్ ఇఫ్ యూ సీ అబౌట్ 4 days బ్యాక్ నుంచి 3 days బ్యాక్ నుంచి చూసుకుంటే ఆల్ టైమ్ లో కైండ్ ఆఫ్ క్రియేట్ చేసిన తర్వాత, అంటే మన ఈ జస్ట్ ఒక 3 monthsలో ఆల్ టైమ్ లో అని చెప్తున్నాను, ఇట్స్ నాట్ రియల్లీ ఆల్ టైమ్ లో. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక లో వచ్చింది శిరీష 75,459, 600 మధ్యలో. ఇదిగోండి ఇక్కడ ట్రేడ్ అవుతుంది గోల్డ్ ఇవాల్టి ప్రైస్. ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 76,280 రూపీస్. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిందంటే మళ్ళీ 81,000 చూపిస్తుంది, లేదంటారా డౌన్ సైడ్లో బ్రేక్ అయిందంటే 69,000 బోత్ ద సైడ్స్. ఎందుకంటే ఈ ఒక్క వారంలో ఏంటంటే చాలామంది FIAs ఎవరైతే ఉన్నారో లండన్ మార్కెట్లో ఈవినింగ్ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా 5 to 9 మధ్యలో మూమెంటం వస్తుంది కదా, అందరూ కూడా సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. రేపు క్రిస్మస్. సో కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి, ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి. దెర్ విల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ అ ట్రేడింగ్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ స్పాట్ మార్కెట్లో. మళ్ళీ 26th తిరిగి వస్తారు, అది కూడా కొంతమందే వస్తారు, మిగతా వాళ్ళందరూ 31st నైట్ కోసం సెలబ్రేషన్ కోసం వెళ్ళిపోయారు. సో మార్కెట్లో మూమెంటం సైడ్ వేస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ పడిపోయే అవకాశాలు మాత్రం ఫైనల్గా చెప్తున్నాను, నాట్ అ రికమెండేషన్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాల్. ఇట్ ఈస్ ఓన్లీ అ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.